పౌడర్ రాసింది ఓకే వీడియో కోసం, మంచి చీర కట్టుకుంది ఓకే వీడియో కోసం, స్ప్రే ఎందుకు కొట్టుకుంది? వాసన రాదు కదా. స్ప్రే కూడా కొట్టేసావా? మేము డౌన్ అయిపోయే టైంలో నా కొడుకు అయిపోతుంది. అకౌంటెంట్ చేస్తారు, ఫైనాన్షియర్ చేస్తారు, మెడికల్ ఎంబీబీఎస్ కూడా చేస్తారు మా నాన్న. అబ్బా కాలుతుందిరా కాలుతుందిరా. ఎలా ఉంది? చాలా బాగుంది. సూపర్, బాగుంది, చాలా బాగుంది. సక్సెస్. నాకు పెట్టాం. గుడ్ మార్నింగ్ మాయా, నమస్తే, అస్సలాం అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మాయా నిన్నటి నుంచి వర్షం పడతానే ఉంది నాన్ స్టాప్. మీరున్న ఏరియాలో ఎలా ఉందో చెప్పండి. పాపం ఈ రోజు బేసిక్గా కాకినాడ చెన్నోడు వాళ్ళు రావాలి హైదరాబాద్. మా అక్క ఒక ఆవిడ దుబాయ్ వెళ్తుంది అనమాట. ఆవిడ దింపడానికి వస్తున్నారు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. నేను నైట్ ట్రైన్ ఎక్కారు, ఖమ్మం దగ్గర ఎక్కడో ఆపేశారంట. మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ కూడా రావట్లేదు ట్రైన్, రిటర్న్ విజయవాడ వెళ్ళిపోతుందంట. మధ్యలో పట్టాలు మొత్తం కొట్టుకెళ్ళిపోయినాయి అంట. వాళ్ళు రావాలి. ఈరోజు చాలా ప్లాన్లు ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను ఈ వీడియోలో, కానీ పని అవ్వట్లేదు. ఇప్పుడు విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి ఆల్టర్నేటివ్ ఏదైనా చూసుకుని రావాలి. ఎల్లుండి ఫ్లైట్ ఉంది దుబాయ్కి, మా అక్కకి, అక్కని దింపడానికి రావాలి. సరే ఇంకా అది పక్కన పెడితే ఈరోజు పేరెంట్స్ మామూలుగా అయితే నిన్న మంచిగా ఏదన్నా మంచి ప్లేస్కి గ్రీనరీ ఉన్న చోట తీసుకెళ్లి గార్డెన్లో కూర్చుని సరదాగా మీకు చూపిస్తూ మాట్లాడదాం, కొన్ని అడుగుదాం, మన గురించి కూడా కొన్ని అడుగుదాం, ఏమనుకుంటున్నారు ఏంటి అనుకున్నాను. కాకపోతే అసలు నాన్ స్టాప్ వర్షం, అందుకని ఇంకా బయట ఎక్కడ సెటప్ పెట్టకుండా ఇంట్లోనే అరేంజ్ చేశాను. కొంచెం లైటింగ్ అటు ఇటు అవుతే ఏమనుకోకండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. పదండి లోపలికి వెళ్ళి అసలు మా అమ్మాయిలు ఏం చేస్తారు. టైం చాలా వరస్ట్గా నడుస్తుంది మాయా. ఇంట్లో కూడా కరెంట్ తీసేసాడు, కరెంట్ లేదు. ఈ వర్షంలో వేడివేడిగా చికెన్ తినాలనిపించి వెళ్ళి చికెన్ తెచ్చేసాను మాయా. చికెన్ ఉండమని చెప్తాను మా అమ్మతో. అమ్మా ఏంటి కరెంట్ రాలేదు ఇంకా? ఇదిగో ఇది కేజీ చికెను, ఒక అర కేజీ పొగొడి సాయంత్రం అయ్యి, ఒక కేజీ ఏమో ఇప్పుడు కూర వచ్చే, ఒక అర కేజీ ఏమో కూర ఉండే. కారం ఎక్కువయ్యి, మసాలా ఎక్కువయ్యి, నూనె ఎక్కువయ్యి. కరెంట్ కి దానికి సంబంధం ఏముంది? త్వరగా చెయ్యమ్మా, మధ్యాహ్నం నుంచి మిమ్మల్ని చూపిస్తాను వీడియోలో. గంటన్నర అయింది మా కరెంట్ తీసి ఇప్పుడే ఇచ్చాడు. జస్ట్ పాపం మా అమ్మ మసాలా చేద్దామని మిక్సీలో వేసింది, మళ్ళీ కరెంట్ తీసేసాడు. బయట అయితే ఉరుములు మెరుపులు గాలి, అసలు వర్షం తగ్గట్లేదు. మా చికెన్ కూడా రెడీ అయిపోయింది, ఇప్పుడు దాకా కరెంట్ కూడా రాలేదు. పొగలు పొగలు పొగలు. కరెంట్ కోసం వెయిట్ చేస్తే కూర చల్లగా అయిపోద్ది అని చెప్పేసి చీకట్లో తినేస్తున్నాం మాయ. నేనే కష్టపడి ఉండే చీకట్లో. ఇదిగోండి, అబ్బా కాలుతుందిరా కాలుతుందిరా. మంచి టెంప్టింగ్గా ఉంది కూర అయితే. ముక్క కూడా గట్టిగా ఉడికిందమ్మా, బాగా ఉడికిపోయింది. అదేరా, ఎక్కువ ఉడికిపోయింది అన్నాన్ని, గట్టిగా ఉడికింది అన్నాను. బాబా బాగా కలిపి కరెంట్ వచ్చింది మళ్ళీ తీసాడు. ఇలాగే జరుగుతుంది ఇందాక నుండి. ఇప్పుడు తిందాం. కొంచెం ఉప్పు ఎక్కువైందమ్మా, ఉప్పు వేసేసావు. ఎలా ఉంది? చాలా బాగుంది. సూపర్, బాగుంది, చాలా బాగుంది. సక్సెస్. నాకు పెట్టమ్మా, నేర్చుకోమ్మా, నా దగ్గర నేర్చుకో. మళ్ళీ లంచ్ చేసాను. వర్షం అయితే ఇంకా ఆగలేదు బాబోయ్, కరెంట్ కూడా ఇంకా ఇవ్వలేదు. చిన్నోడు వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యిందంట. ఇన్ కేస్ ఖమ్మం నుంచి ఏదో సింగిల్ వే ఉందంట, ఆ రోడ్ లో నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేస్తారంట. నాకు తెలిసి నైట్ 11:30, 12 అయిపోద్ది. మా అమ్మాయిని మీ ముందు తీసుకొద్దామంటే లైట్ లేదు ఇంట్లో, కరెంట్ కోసం వెయిటింగ్. మాయా కరెంట్ వచ్చింది. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మీ పేరెంట్స్ని చూపించండి, పేరెంట్స్ని చూపించండి మాయా అని చెప్పేసి ఫైనల్గా ఆ టైం కూడా వచ్చింది మాయా. పొద్దున్నే స్టార్టింగ్లో చూపించేద్దాం అనుకున్నాను, కానీ కరెంట్ లేకపోవడం వల్ల ఇప్పుడే కొంచెం లైట్లు సెట్ చేసాం. ఇంకా లైట్లు కొంచెం అటు ఇటులో ఉంటే మనం ఏం చేయలేము. అందుకనే ఇప్పుడు ముందు లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి మా అమ్మని పిలుద్దాం. ఈ ఇద్దరు జాతి రత్నాల కన్నా ఒక రత్నం మా అమ్మ వచ్చిన తర్వాత మా అమ్మ పేరు మా నాన్న కూడా పిలుద్దాం. అమ్మదా వచ్చి లేడీ వెల్కమ్, వెనక్కి కూర్చో. ఇదిగోండి, ఇవి ఇప్పటిదాకా మా అమ్మ వాయిసే విన్నారు మీరు 2-3 వీడియోల్లో. ఫైనల్గా ఫస్ట్ టైం కెమెరా ముందుకు కూడా వచ్చింది. కొంచెం సిగ్గుపడుతున్నాం అమ్మా. కాదు, పౌడర్ రాసింది ఓకే వీడియో కోసం, మంచి చీర కట్టుకుంది ఓకే వీడియో కోసం, స్ప్రే ఎందుకు కొట్టుకుంది? వాసన రాదు కదా. స్ప్రే కూడా కొట్టేసావా? ఏమో తెలియదు, కానీ ఇప్పుడు మా నాన్న కూడా పిలుద్దాం. వచ్చాను నన్ను ఒకసారి. ఇదిగోండి మమ్మల్ని కన్నా ఇంకో రత్నం అనమాట. పాపం వీళ్ళు ఏ టైంలో వచ్చారో తెలియదు, కానీ వచ్చిన కాడి నుంచి వర్షాలు హైదరాబాద్ తిప్పుదాం అనుకున్నాం, అవ్వట్లేదు. ఇంకా మా పేరుల సంగతికి వెళ్తే మా అమ్మ పేరు షేక్ మున్నీషా మాయా. మీరు అందరూ అనుకున్నట్టు మేము ముస్లిమ్సే. మా అమ్మని ఇంటి దగ్గర అందరూ ముద్దుగా బుజ్జి అని పిలుస్తారు. మా నాన్న పేరు షేక్ మీరామయ్య, మా నాన్న ముద్దుగా వచ్చేసి బాబీ అని పిలుస్తారు. వాళ్ళు కూర్చోబెట్టి మేమే మాట్లాడుతున్నాం, వాళ్ళు కూడా ఏదో ఒకటి మాట్లాడతారు. ఏమన్నా మాట్లాడండి, ఏదో ఒకటి చెప్పండి. అవును, పకోడీ. బయట వర్షం ఇందాక తెచ్చిన కేజీ చికెన్లో అర కేజీ చికెన్ పక్కన పెట్టాం.
పకోడీ కూడా వేసుకున్నాం. ఆయన చాలా వెయిట్ చేస్తుంది పకోడీ ఎప్పుడు తిందామని. సూపర్ ఉంది, ఎలా ఉందిరా? సూపర్ ఉంది. నాన్న మీ గురించి చెప్పండి, మీరు ఎక్కడ పుట్టారు ఏంటి గురించి చెప్పాలంటే చాలా ఉంటదమ్మా. ఒక ఊరు కాదు, ఒక ఏరియా కాదు. నేను పుట్టి పెరిగిందంతా ఈస్ట్ గోదావరి. ఆల్రెడీ పోయి చాలా మంది చెప్పేశాడు. ఆల్రెడీ మీకు చెప్పేసి ఉంటాడు మీ టైగర్. మీరు చెప్పండి. మీ టైగర్ మీకు అన్ని చెప్పేసి ఉంటాడు. రామచంద్రపురం అమ్మ పుట్టి పెరిగింది, చదువుకున్నదంతా అక్కడ. అక్కడ నుంచి వ్యాలింగ్లో కేబుల్ టీవీ పెట్టారు, కాకినాడ దగ్గర వ్యాలింగ్. అక్కడ నుంచి మళ్ళీ ఆకివీడు వచ్చి ఫైనాన్స్ చేశాను, ఇన్స్టాల్మెంట్ చేశాను. మళ్ళీ అక్కడి నుంచి అది సక్సెస్ కాకపోతే మళ్ళీ అక్కడి నుంచి బలభద్రపురం వెళ్ళిపోయాను, అక్కడ ఎఫ్సీ కూడా సూపర్వైజర్ కింద చేశా. మళ్ళీ అక్కడి నుంచి రామచంద్రపురం వచ్చాను, మా పుట్టూరు. అక్కడికి వచ్చేసాక మళ్ళీ అక్కడ మెడికల్ డిస్ట్రిబ్యూటర్ మా ఫ్రెండ్ ఉంటే అది కాంబైన్ గా చేసుకుంటే వాళ్ళు. మళ్ళీ అక్కడి నుంచి మా ఫ్రెండ్ విజయవాడ తీసుకెళ్లిపోయాడు. విజయవాడలో ఉన్న మధ్యలో కోదాడ వెళ్ళాం. కోదాడలో సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నాం. మళ్ళీ అక్కడి నుంచి విజయవాడ, మళ్ళీ విజయవాడ వచ్చి పిల్లలిద్దరు అక్కడ చదువుకున్నారు. మళ్ళీ అక్కడి నుంచి భీమవరం వచ్చాం. భీమవరంలో ఇద్దరు ఎడ్యుకేషన్ మొత్తం చదువు అంతా పూర్తి అయిపోయింది భీమవరంలో. అమ్మా చెప్పు, నువ్వు ఎక్కడ పుట్టావు ఏంటి? మా నాన్న చెయ్యందంటూ ఏం లేదు, అకౌంటెంట్ చేసేసారు, ఫైనాన్షియర్ చేసేసారు, మెడికల్ MBBS కూడా చేసేసారు మా నాన్న. అన్నట్లే పెళ్ళి అవ్వకముందు 10th క్లాస్ అయిన వెంటనే లాయర్ దగ్గర గుమ్మస్తాగత కూడా చేశాను. ఇప్పుడు అది అంతా మాట్లాడుకుంటే ఒక వీడియో వీడియోలో లాయర్ దగ్గర. సరే సరే, నువ్వు చెప్పమ్మా, తీసేయచ్చు ఆయన స్టోరీ చెప్తే. నువ్వు ఎక్కడ పుట్టావమ్మా ఏంటి? నేను ఆకివీడులో పుట్టాను, మా అత్త రామచంద్రపురం. అదిగో రామచంద్రపురం పెళ్ళైన కాడి నుంచి మా నాన్న స్టోరీ మొత్తం తోకలా తిరగడమే నా పని. ఆయన మమ్మల్ని పెంచడం కోసం అంత కష్టపడితే ఆ కష్టాన్ని కాదనకుండా ఈవిడ కూడా పదండి వెళ్దాం. మామూలుగా అయితే ఏముంది, నేను రాను ఎన్నిసార్లు తిప్పుతా అంటారు, అలా అనకుండా ఇప్పుడు ఇలా ఉన్నారు. నా జీవితం మా లైఫ్ లో కూడా చాలా కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసాం. లాస్ట్ కి ఇప్పుడు చాలా ఎదిగాం, అలా డౌన్ అయిపోయాం, మళ్ళీ ఎదుగుతున్నాం. ఈ రోజు నా కొడుకులు ఎత్తున్నా మీరు అందరూ ఆశీర్వదిస్తున్నారు, అదొకటి మాత్రం చాలా ఆనందంగా ఉందమ్మా. టైగర్ మై కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నెక్స్ట్ ఉండి ఎమ్మెల్యే టికెట్ ప్లాన్ చేయండి తెలుగు. నీ కుటుంబ సభ్యులు అంటే మన కుటుంబ సభ్యులే కదా. అంతే అంతే అంతే, అందరూ నా ఫ్యామిలీ, అందరూ మన ఫ్యామిలీ, మన టైగర్ ఫ్యామిలీ. ఇప్పుడు నా కొడుకులిద్దరు మా కుటుంబానికి వెన్నుపూసలా నిలబడ్డారు. ఒక మేము డౌన్ అయిపోయే టైంలో నా కొడుకు ఎమోషనల్ రైడ్ కాదు ఇది. చాలా కష్టాలు చూసాం మేము బేసిక్ గా. కష్టాలు చూసాం. ఇప్పుడైతే మీరు అందరూ ఎలా ఎంకరేజ్ చేయడం, కాకపోతే ఫుడ్ బ్లాగర్ అయ్యాను బాగానే ఉంది. మీరు ఈ మధ్యన ఎందుకు మా ఫుడ్ బ్లాగ్స్ తగ్గించి బ్లాగ్స్ చేస్తున్నాం అంటున్నారు కదా. హెల్త్ చాలా ఇంపార్టెంట్ మా బేసిక్ గా. మీరు చూసినంత ఈజీ కాదు ఫుడ్ బ్లాగ్స్ చూసినందుకు. ఆ 4 నిమిషాలు వెనక చాలా ఇది ఉంటుంది. ఈ మధ్యన నాకు కొన్ని హెల్త్ ఇష్యూలు కూడా రావడం వల్ల అవి తగ్గించేసి బ్లాగ్స్ మొదలు పెట్టాం. మీ అందరికి కూడా బాగా నచ్చుతున్నాయి. డైరెక్ట్గా మెల్లమెల్లగా నార్మల్ బ్లాగ్స్ నుంచి ఫుడ్ బ్లాగ్స్ నుంచి మామూలు బ్లాగ్స్, ఫ్యామిలీ బ్లాగ్స్ కూడా. అందుకని మా పేరెంట్స్ని కూడా మీ ముందుకు తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఇకపై వీడియోల్లో హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి ఉన్నంతసేపు కనిపిస్తారు వాళ్ళు. హైదరాబాద్ నుంచి మళ్ళీ తప్పదు కదా, ఆకివీడు వెళ్ళిపోతారు. ఆకివీడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను మళ్ళీ కనిపిస్తాను. ఉన్నంతసేపు వాళ్ళు కూడా కనిపిస్తారు. ఫ్యామిలీ బ్లాగ్స్ ఇంకంతా మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ అంతా ఒకటే కాబట్టి కూడా కంప్లీట్గా ఏం వదిలేలా, ఫుడ్ వస్తూనే ఉంటుంది తక్కువ కానీ కొంచెం తగ్గించాను అనమాట. ఇది కూడా ఏదో మిమ్మల్ని చూపించాలి, ఫుడ్ బ్లాగర్ని కాబట్టి మీకు కనిపించాలి కాబట్టి. ఇప్పుడు వరకు మమ్మల్ని వదిలి ఎప్పుడు ఎక్కడా లేరు. అటువంటిది హైదరాబాద్ వచ్చి అస్సలు లేడు. వాడికి అసలు ఇష్టం ఉండదు, మమ్మల్ని వదిలి ఉండడం ఇష్టం ఉండదు అసలు. అటువంటిది వాళ్ళు ఇద్దరు వచ్చి భవిష్యత్తు కోసం లైఫ్ లో ఎదగాలి అని చెప్పి, లైఫ్ లో ఎదగాలని ఒక ఇది తోటి ఇక్కడికి వచ్చి మా వాళ్ళని ఊరు రాలేరు. తెలిసిందే కదా ఊరు మనుషులు ఎలా ఉంటారు అనేది. ఆ ఊరు నుంచి రాలేము మేము. ఈ హైదరాబాద్ లో ఉండాలంటే కష్టం, మేము ఉండలేము అక్కడ ఉన్న వాళ్ళం. కానీ ఇప్పుడు కూడా మా అమ్మ నాన్న కష్టపడినట్టు నాకు తెలుసు ఎవరో కష్టపడరేమో, అంత కష్టపడతారు. అది ఏంటనేది కూడా మీకు, ఏం కష్టపడతారు అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. అక్కడ ఉంటామే గానీ మనసంతా వీళ్ళ దగ్గరే ఉంటది నాకు ఎప్పుడు. అసలు అస్తమాలు ఫోన్లు చేస్తానే ఉంటాను, ఎలా ఉన్నారు, ఎలా తిన్నారు. మా స్టడీస్ అయ్యేంత వరకు కూడా ఇప్పుడు హాస్టల్లో కానీ ఇప్పుడు ఎక్కడ లేము. ఇదే ఆ స్టడీస్ అయిపోయిన తర్వాత విజయవాడ హాస్టల్లో పెడతామని ఒక ఫ్రెండ్ ఇంట్లో పెడితే ఒక్క 2 రోజులు ఇంట్లో పోయాడు, పరిగెత్తుకు వచ్చాడు. నేను చదువు మానేస్తాను. అప్పుడే డిగ్రీ మధ్యలో మానేసి డిగ్రీ అయిపోయి ఏదో పెద్ద జాబ్ లోనే ఉంది ఆ చదువుకి. సర్లే
ఏం చేస్తా కానీ అది మా పేరెంట్స్ అదే వాళ్ళు ఇప్పుడు ఎంత ఎమోషనల్ అయిపోతారు అనుకోలేదు, ఇంకా మాట్లాడితే ఇంకా ఎమోషనల్ అయిపోతారు ఫస్ట్ వీడియోలోనే. అందుకనే ఇక్కడతో వీడియో ఎండ్ చేసేద్దాం. పరిచయం చేశాను కాబట్టి ఇంచుమించు ఇప్పుడు కష్టపడకుండా మనం అటు ఇటు ఫోన్లు తిప్పి కనబడకుండా కాదు, కొంచెం ఈజీగా చేయొచ్చు, ఇబ్బంది లేదు. అది మీ అందరి బ్లెస్సింగ్స్ మా ఫ్యామిలీ మీద ఉండాలి. ఇలాగే మా వీడియోలు కూడా సపోర్ట్ చేయండి మాయా. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాం మరి. జై హింద్.